హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఈశ్వర్. మీరు చూస్తున్నారు స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో శాతవాహన యూనివర్సిటీకి సంబంధించిన డిగ్రీకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అవైలబుల్గా ఉంటాయి. అదేవిధంగా మన ఛానల్లో మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి. మన ఛానల్లో ఫ్యూచర్లో రాబోతున్న వీడియోస్ చాలా ఉపయోగపడతాయి మీకు. సో ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో ట్యాప్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ ఇచ్చుకోండి ప్లీజ్. ఓకే, ఇది 5th సెమిస్టర్ బీఎస్సీ గ్రూప్ వాళ్ళకు సంబంధించిన స్టాటిస్టిక్స్ క్వశ్చన్ పేపర్. సిలబస్ వచ్చేసి అప్లైడ్ స్టాటిస్టిక్స్ 1. ఇది ఇన్స్టాంట్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ అండి. ఇక్కడ ఇన్స్టాంట్ అని పర్లేదు, ఇది ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్ పడింది. ఇక్కడ ఎగ్జామినేషన్ అనేది మనకు సెప్టెంబర్ 2025 ఇయర్లో కండక్ట్ చేశారు. మనకు మార్క్స్ 80 మార్క్స్ ఉంటాయి, టైం 3 అవర్స్ ఉంటుంది. ఇక్కడ క్లియర్గా చూసుకోండి, మనకు 12 క్వశ్చన్స్ ఇస్తే ఓన్లీ 8 క్వశ్చన్స్కి మాత్రమే ఆన్సర్ అటెంప్ట్ చేయాలి. ఎవరైతే నేను ఇన్స్టాంట్ క్వశ్చన్ పేపర్ మ్యాథమెటిక్స్ పెట్టాను కదా, అందులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మనకు టోటల్గా ఈచ్ యూనిట్ నుంచి మనకు 3 క్వశ్చన్స్ వస్తాయి. 3 ప్రశ్నలు ఇస్తాడు ప్రతి యూనిట్ నుంచి. మనకు 4 యూనిట్లు ఉన్నాయి కాబట్టి ప్రతి యూనిట్లో నుంచి 3 క్వశ్చన్లు తీసుకొని మనకు మొత్తం సెక్షన్ ఏలో 12 ప్రశ్నలు ఇస్తాడు. అలాగా 12 ప్రశ్నలలో మనల్ని ఎన్ని రాయమంటాడంటే ఏవైనా 8 ప్రశ్నలకు సమాధానం రాయమంటాడు. ఓకేనా, ఏవైనా 8 ప్రశ్నలకు ఓన్లీ 8 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 12 క్వశ్చన్స్ వీ హ్యావ్ టు అటెంప్ట్ ఓన్లీ 8 క్వశ్చన్స్. అంటే 4 క్వశ్చన్స్ చాయిస్కి ఇచ్చిపెట్టచ్చు మనం. ఓకే, 4 ప్రశ్నలను మనకు చాయిస్కి ఇచ్చిపెట్టచ్చు. కాబట్టి మీరు ఏదైనా ఒక యూనిట్ మీకు హార్డ్ అనిపించిన యూనిట్ ఉంటుంది కదా, ఆ యూనిట్ని మీరు వదిలిపెట్టండి. ఓకే, మిగతావి చదువుకున్నట్లయితే మీరు 3 యూనిట్స్ షార్ట్ క్వశ్చన్స్లో మీరు 3 యూనిట్స్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే ఈ సెక్షన్ ఏలో ఈ 32 మార్కులు మీకు ఎక్కడికి వెళ్ళవు. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను కింద డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. ఇక చూసుకోండి క్లియర్గా, ఇందులో వచ్చిన ప్రతి క్వశ్చన్ ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే మళ్ళీ రెగ్యులర్ అండ్ బ్యాక్లాగ్ ఎగ్జామ్స్లో రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకేనా, ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేసి మీ మిత్రులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ వాళ్ళకు కూడా ఎంతో కొంత సహాయం చేసిన వాళ్ళు అవుతారు మీరు. ఓకే, ఇది నా రిక్వెస్ట్. ఓకేనా, అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ keep watching Study with Ishwar YouTube channel. Thank you.